కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో రాజీ లేదని, దానిపై చర్చలకు కూడా ఆస్కారం లేదని కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ తేల్చి చెప్పింది. ఈ డిమాండ్ను ఆమోదించకపోతే విద్యార్థి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా మరింత తీవ్రతరం చేస్తామని ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో జరిగిన చలో సంసద్ కంటే పెద్ద ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించింది. నిన్న ఢిల్లీలోని విఠల్భాయ్ పటేల్ హౌస్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా మధ్య 2 గంటల పాటు చర్చలు జరిగాయి. మంత్రుల నివాసానికి తాము రాబోమని, తటస్థ వేదిక వద్దనైతేనే చర్చలకు వస్తామన్న సీజేపీ షరతును కేంద్రం అంగీకరించడంతో ముందడుగు పడింది. అనంతరం సీజేపీ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం నీట్ తదితర పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం అందించడం, చలో పార్లమెంట్ ర్యాలీ నేపథ్యంలో విద్యార్థుల మీద దాఖలైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవటం అనే 2 డిమాండ్లకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపైన మాత్రం ఏ నిర్ణయం తీసుకోవటానికి ఈరోజు మధ్యాహ్నం వరకు గడువు కోరింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు సౌరవ్, అశుతోష్ చెప్పారు. మరోవైపు సీజేపీ డిమాండ్లను విన్నామని, దానిపై ప్రభుత్వంలో చర్చించి తెలియజేస్తామని జేపీ నడ్డా అన్నారు. ఈరోజు మధ్యాహ్నం మరోమారు చర్చలు జరుగుతాయని తెలిపారు. ఇక చర్చల సందర్భంగా తమ డిమాండ్లతో పాటు ఇతర అంశాలు పేర్కొంటూ మంత్రులకు సీజేపీ ప్రతినిధులు ఒక లేఖను అందించారు. ఇరు పక్షాలకు ప్రయోజనకారిగా ఉండేలా సమస్యకు త్వరగా ఒక పరిష్కారం కనుగొనడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తాము గుర్తించామని సీజేపీ ఈ లేఖలో పేర్కొంది. చలో పార్లమెంటు ర్యాలీలో విద్యార్థులపై తీవ్రంగా లాఠీ చార్జ్ చేసి అనేక మందిని గాయాల పాలు చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ RAF అధిపతి, ఢిల్లీ పోలీస్ కమిషనర్ విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ను వదులుకుంటేనే సీజేపీ చేస్తున్న మిగిలిన 2 డిమాండ్లను ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకైతే ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. ఇదిలా ఉండగా జంతర్ మంతర్ వద్దకు ఆహారం, నీళ్లు రాకుండా ప్రభుత్వం ఆపేసిందని సౌరవ్ దాస్ ఆరోపించారు.